మనతో పాటు నాగర్ కర్నూల్ డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ రోహిత్ ఉన్నారు. సార్, ఏంటి నల్లమలలో ఏం జరుగుతుంది? నల్లమలలో చెంచు గ్రామాల తరలింపు అనే ప్రక్రియ కొనసాగిందా? వారికి ఏ రకమైనటువంటి కాంపెన్సేషన్ ఇవ్వబోతున్నారు? సో గ్రామాల తరలింపు అంటే పునరావాసం ఎన్టీసీఏ కింద మనకి వాలంటరీ రీలొకేషన్ ఆఫ్ విలేజెస్ అనే ఒక స్కీమ్ ఉంది. సో గ్రామాలు కేవలం చెంచు వాళ్ళ తరలింపు కాదు, ఆ గ్రామాల్లో ఇట్స్ ఏ వెరీ హెట్రోజినస్ కమ్యూనిటీ. మనకు చెంచు వారితో పాటు ఎస్సీస్, బీసీస్, అదర్ ఎస్టీస్ అన్ని తెగల వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళకి ఏంటి అంటే ఎన్టీసీఏ కింద మనము పులుల అభయారణ్యం డిక్లేర్ చేసినప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కోర్ ఏరియాస్ అని డిక్లేర్ చేస్తాం. ఈ కోర్ ఏరియాస్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే మనము ఈ ఏరియాలని ఇన్వైలేట్, ఇంగ్లీష్లో ఇన్వైలేట్ అంటే మనుషుల ప్రజెన్స్ అనేది ఎంత తక్కువ చేస్తే జంతువుల యొక్క పెంపుదలకు అంత ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ ఈ జంతువుల పెంపుదలలో ఫ్యూచర్లో మనుషులకు ఆటంకాలు కలగచ్చు కాబట్టి అక్కడ నివసించే ప్రజలకు వాళ్ళు పునరావాసం ఒకవేళ స్వచ్ఛందంగా కోరుకుంటే బయటకు వెళ్ళడానికి ఒక ప్రక్రియ. సో ఆ ప్రక్రియ భాగంలో ఇప్పుడు మనకి మొదటి దఫాలో సార్లపల్లి, కుర్చింతలబయలు, కొల్లంపేంట, తాటిగుండాలపేంట 4 గ్రామాలు 417 ఫ్యామిలీస్ మనకి గ్రామసభ నిర్వహించుకొని వాళ్ళ అంగీకారం తెలిపి మాకు ఈ పునరావాసం కావాలని అడగడం జరిగింది. సో వాళ్ళ లిస్ట్ని మనము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, అలాగే స్టేట్ లెవెల్ కమిటీ, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వారికి సంబంధించి రీలొకేషన్లో ప్రథమంగా 2 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ 1, ఆప్షన్ 2. సో ఈ గ్రామాల నుంచి వెళ్ళే వారికి క్యాష్ ఆప్షన్ 15 లక్షలు, ఆప్షన్ 2 భూమి ఆప్షన్. ఈ 2 ఆప్షన్లు వాళ్ళకి అవకాశం ఉంటుంది తీసుకోవడానికి. మనకి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ బట్టి మనకు అక్కడ ఊర్లో వచ్చే ఏరియా కంటే బయట ఎక్కువ ఏరియా ఇవ్వడానికి లేదు. సో ఆ సిమిలర్ ఏరియా మాత్రం ఇవ్వగలుగుతాం. ఆ చాయిసెస్ నుంచి మనకి 160 మంది ఆప్షన్ 1, 257 మంది ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2లో అంటే ఆప్షన్ 2 ఇస్ రీహాబిలిటేషన్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ప్రతి కుటుంబానికి ఒక 2 హెక్టార్ల అగ్రికల్చర్ ల్యాండ్, అలాగే ఒక ఇల్లు, కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. బేసికలీ ఒక విలేజ్ క్రియేట్ చేసి ఇస్తాం వాళ్ళకి. సో మొదటి దఫాలో మీరు చూస్తే 160 మందికి క్యాష్ ఆప్షన్, 257 మందికి 2 హెక్టార్ల అగ్రికల్చర్ పొలం, దాంతోపాటు ఒక ఇల్లు, కమ్యూనిటీ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియ ఇప్పుడు మనం వీళ్ళకి ఇచ్చే భూమి జనరలీ మొదటిగా మనము రెవెన్యూ భూమి ఏమైనా ఇంత ఉందా అనేది వెతుక్కుంటాం. సో ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో, ఈ జిల్లాలో అంత రెవెన్యూ భూమి లేనందువలన కలెక్టర్ గారు ఇక్కడ ఇంత రెవెన్యూ భూమి మనం వీళ్ళందరికీ ఇవ్వడానికి లేదు కాబట్టి వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళడానికి అనువైన డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియా ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ ఫారెస్ట్ని రెవెన్యూలా కన్వర్ట్ చేసి వాళ్ళని అక్కడికి రీలొకేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రీలొకేషన్లో ఆ ఫారెస్ట్ ల్యాండ్ని రెవెన్యూ ల్యాండ్ లెక్క కన్వర్ట్ చేసే ప్రక్రియలో అంతిమ దశలో ఉన్నాం. సో వన్స్ ఆ అప్రూవల్ వస్తే ఈ కార్యక్రమం మొదలవుతుంది. అంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో, అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులుల సంఖ్య ఎంత? పులుల సంఖ్య పెంచడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు? వాటి సంరక్షణకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే టైగర్ పాపులేషన్ నెంబర్స్ అనేది మనం స్పెసిఫిక్గా ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము ఫేజ్ 4 అని ఒకటి చేస్తాం, నవంబర్ నుంచి మార్చ్ మధ్యలో. ఇది ఏంటంటే ఎవ్రీ టైగర్ రిజర్వ్లో ఎవ్రీ ఇయర్ ఇండివిజువల్లీ మనకి ఎన్ని పులులు ఉన్నాయి, మన సెల్ఫ్ మానిటరింగ్ చేసుకోవడానికి చేసే రిపోర్ట్. లాస్ట్ ఇయర్ దాని రిపోర్ట్ బట్టి మనకి 34 పెద్ద పులులు ఉన్నాయి, దాంట్లో 26 ఏమో అడల్ట్స్, 8 ఏమో కప్స్ ఉన్నాయనే రిపోర్ట్ ఉండే. ఇప్పుడు ఈ ఇయర్ దీనికి సంబంధించిన ఫేజ్ 4 ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు మనకి బ్లాక్ 1 అయిపోయింది. ఈ మార్చ్ లోపల ఇంకేమైనా అభివృద్ధి ఉన్నది తెలుస్తుంది. అవును, అంటే లాస్ట్ 4-5 ఇయర్స్లో ఎక్స్పోనెన్షియల్ అంటే గణనీయమైన అభివృద్ధి ఉంది. దానికి మేజర్ కారణం నేను అనుకోవడం అయితే పోచింగ్ హెస్ ఆల్మోస్ట్ కమ్ టు 0. అంటే టైగర్ పోచింగ్ ఇన్సిడెంట్స్ అనేవి అసలు బేసికలీ హ్యావ్ గాన్ యాబ్సెంట్. ఎందుకంటే ఇప్పుడు మేము టైగర్ మానిటరింగ్ చేసేటప్పుడు 2018-19లో ఏదైతే పులి ఉందో అది ఈరోజు కూడా ఇట్ ఈస్ సర్వే, వీ చెక్ ఇండివిజువల్ టైగర్స్. సో మేము చూడడం వల్ల మాకు అర్థమయ్యే ఏంటంటే టైగర్ పోచింగ్ అనేది మొత్తానికి ఆల్మోస్ట్ అంతరించిపోయింది, అట్లీస్ట్ టిల్ నౌ. దానికి వీ షుడ్ థ్యాంక్ బోత్ గ్రౌండ్ స్టాఫ్, చెంచూస్ వాచర్స్ అండ్ ఇన్ఫార్మర్ నెట్వర్క్, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ లోకల్ పబ్లిక్ కూడా అట్లాంటి ప్రాక్టీసెస్ నుంచి దూరం వెళ్ళిపోవడం వల్ల మనకి అభివృద్ధి అనేది ఎక్కువైంది. దానికి తోడు ఐ థింక్ ఇన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, డెకేడ్, అడవి అండ్ పులి మీద అవగాహన, ప్రొటెక్షన్ మీద అవగాహన కూడా విపరీతంగా పెరగడం వల్ల ఐ థింక్ దాని రిజల్ట్ కూడా దిస్ వన్. అండ్ ఎస్, ఇంకా ఫ్యూచర్లో
ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో దీనికి మనకు అవసరమైంది ఏంటంటే, పులులు పెరుగుతున్నాయంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ నీడ్ టు హ్యావ్ ప్రే. సో మనకి పెరుగుతున్న పులుల సంఖ్య బట్టి కరస్పాండింగ్గా హెర్బివోర్స్ కూడా ఉంటేనే ఆ పుల్ అనేది మళ్ళీ ఊర్లోకి రాకుండా ఆవుల మీద పడకుండా ఉంటుంది. సో ఇన్ దట్ డైరెక్షన్ మనం గ్రాస్ ల్యాండ్స్, ఎక్కడిదక్కడ వాటర్ సోర్సెస్, అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్తగా ఒకటి ప్రీ ఆగ్యుమెంటేషన్ సాఫ్ట్ రిలీజ్ ఛాంబర్ అనేది ఒకటి డెవలప్ చేస్తున్నాం. అంటే ఏంటంటే మన దగ్గర పెరిగే పులుల సంఖ్యకి కరస్పాండింగ్గా మనం కూడా జింకలు పెంచి మన అడవిలో ఎక్కువిస్తే ఫ్యూచర్లో పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్ అంటే క్యాటిల్ మీద డిపెండ్ కాకుండా ఊర్లోకి రాకుండా అయ్యేటట్టు కార్యక్రమాలు చేపడుతున్నాం. నల్లమలలో ఎలివేటెడ్ కారిడార్ ఎన్ని కిలోమీటర్ల రాబోతుంది, ఎంత విస్తీర్ణంలో చెట్లు నరకబోతున్నారు? సో ఇప్పుడు ఎలివేటెడ్ కారిడార్ ప్రపోజల్ అనేది ఈ రోజు దాకా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ముందు ఇంకా పెట్టలేదు. సో ఐ కెనాట్ కమెంట్, ఎందుకంటే అది ఎంత ఏరియా అడిగారు, వాట్ ఈస్ ది ప్రపోజల్ అనేది మా చేతిలో లేదు కాబట్టి ఐ కెనాట్ కమెంట్ ఆన్ ది ఎగ్జాక్ట్ ప్రపోజల్. లైక్ అంటే అన్లెస్ ప్రపోజల్ వస్తే తప్పించి దాంట్లో ఎంత ఏరియా ఉంది, దాని పరిధిలో ఎన్ని చెట్లు వస్తున్నాయి, అసలు హౌ లాంగ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎలివేటర్ కారిడార్ అనేది మా దగ్గర ఇప్పుడు ఏమీ రిటర్న్ ప్రపోజల్ లేదు. సో అది చెప్పడము వీఆర్ నాట్ షూర్, బికాస్ అన్లెస్ నాకు డాక్యుమెంట్ ఉంటే తప్పించి ఐ కెనాట్ స్పీక్. నల్లమలలో ఎకో టూరిజంకు సంబంధించి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టారు? సో మొట్టమొదటిగా బిఫోర్ ఏం చర్యలు చేపట్టామనే కంటే ముందు ఎకో టూరిజం అనేది బేసికలీ ఇట్ ఈస్ నాట్ టూరిజం. దర్ ఇస్ ఎ రీజన్. టూరిజం ముందు ఎకో పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎకో టూరిజం ద్వారా వచ్చే విజిటర్ షుడ్ బికమ్ అవేర్ ఆఫ్ మనం ఏం చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఒక ఆయన పులుల అభయారణ్యంకి వచ్చాడంటే దాని తర్వాత ఆయనకి ఆ పులుల అభయారణ్యం యొక్క మేనేజ్మెంట్, ఈ పులులను ఎందుకు కాపాడుకోవాలనే అవగాహన, ఒక బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అనేది తనకి రావాలి. అలానే వాళ్ళు ఇక్కడ టూరిజం వచ్చిండ్రు అంటే ఎకో టూరిజం చేయడానికి వీళ్ళ ద్వారా లోకల్ వాళ్ళకి ఏదో ఒక ఉపాధి అవకాశం ఆర్ వాళ్ళ లైవ్లీహుడ్ డెవలప్ చేయాలి. దీని వెనుక కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎక్కడి నుంచి వచ్చి పులిని ఇతర జంతువులని అడవిని చూడడానికి వచ్చిన వాళ్ళ వల్ల లోకల్ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంటే ఆ ఉపాధి కోసం లోకల్ వాళ్ళు లోపడున్న అడవిని కాపాడుకుంటారు కాబట్టి సో వీ హ్యావ్ టు ఎన్షూర్ ఈ రెండు సైడ్లు వెళ్ళేటట్టు. ఈ ద్వారా మేము ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం మన్నూర్ని స్థావరంగా చేసుకొని టైగర్ స్టే ప్యాకేజ్ అనేది మొదలు పెట్టడం జరిగింది. దానికి వీ హ్యావ్ రిసీవ్ ట్రెమెండస్ రెస్పాన్స్. అంటే లాస్ట్ 3 ఇయర్స్లో మేము సుమారు 100కు పైచిలకు పెయిడ్ జాబ్స్ అండ్ అనేకమైన ఇండైరెక్ట్ జాబ్స్ లైక్ గైడ్స్ ఎక్సెట్రా వీ వర్ ఏబుల్ టు క్రియేట్. సో దానివల్ల కమ్యూనిటీలో గుడ్ విల్ పెరగడం అండ్ టైగర్ నెంబర్స్ ఇంక్రీజ్ కావడానికి అది కూడా దోహదపడ్డాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ ఆల్సో మనకి ఇక్కడ పులుల అభయారణ్యం ఉండడం వల్ల మనకి అనేకమైన లాభాలు ఉన్నాయి. సో పులులను కాపాడుకోవడం వల్ల ఇప్పుడు ఒక చిన్న టైగర్ సైటింగ్ అయితే ఊర్లో డిస్కషన్ లైక్ ప్రెస్ అండ్ ఆల్, ఆ టైగర్ సైటింగ్ అయింది అని చాలామంది రావడం, దానివల్ల ఇప్పుడు గైడ్స్కి వాళ్ళ రెవెన్యూ పెరగడం, అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇంకా ఆశ ఉంది. సో మన పొటెన్షియల్ ఇస్ మచ్ మోర్ అనే రియలైజేషన్ రావడం. సో ఆ ఎన్వైరన్మెంట్ ఈస్ కరెక్ట్లీ సెట్. బట్ అలానే ఎకో టూరిజం చేస్తున్నప్పుడు ఇప్పుడు కేవలం మననూరు ప్రాంతం చుట్టే మొత్తం అమరాబాద్ పుల్ల అభయారణ్యం లేదు, అనేకమైన గ్రామాలు దీని చుట్టూన్నాయి. సో డెవలప్మెంట్ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి కాబట్టి సో ఇప్పుడు దోమలపేంట ప్రాంతంకి వస్తే అక్కడ కూడా విశిష్టతలు కొన్ని ఉన్నాయి. అంటే ఆక్టోపస్ వ్యూ పాయింట్, వజ్రాల మడుగు, అలాగే మన అక్క మహాదేవి గుహలు. సో వాటికి అక్కడ ప్రాంతాల ప్రజలకు కూడా ఉపాధి కల్పించుకుంటూ అది కూడా మన టూరిజం జోన్ లోపలనే ఉన్నాయి కాబట్టి అది కూడా ప్రజలకు చూపించుకుంటూ మన పొటెన్షియల్ ఇంకొంచెం మనం యూటిలైజ్ చేసుకొని ఇంకొంతమందికి ఉద్యోగం కల్పించుకుంటూ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా మొదలుపెట్టిన ప్యాకేజే అక్క మహాదేవి దోమలపేంట స్టే ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్ ద్వారా వస్తే మనం ఇప్పుడు సుమారు ఒక మనిషి మధ్యాహ్నం భోజనం చేసుకొని మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఆ రోజు సాయంత్రం ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇంకా బ్యూటిఫుల్ వాచ్ టవర్ వజ్రాల మడుగు అక్కడ వాళ్ళకి ఆ వ్యూ తర్వాత సో బేసికలీ వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత దే హ్యావ్ ఎన్ ఈవినింగ్ ఆఫ్. వాళ్ళకు వేళ ప్లాన్ చేసుకోవాలనుకుంటే దే కెన్ ప్లాన్ దర్ శ్రీశైలం విజిట్ వాళ్ళ పర్సనల్గా. దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ తర్వాత వీ విల్ టేక్ దెమ్ టు అక్కమహాదేవి సఫారీ అండ్ ట్రెక్. అంటే ఇప్పటివరకు అక్కమహాదేవి అనేది జనరలీ బోట్ మార్గంలో ఏపీ టూరిజం డెవలప్మెంట్ ద్వారానే వెళ్తున్నారు. సో ట్రెడిషనల్గా అక్కమహాదేవికి వెళ్ళిన బాట ఈ సఫారీ ఇంకా ఈ ట్రెక్కింగ్ బాట. అంటే ఒకప్పుడు ఋషులు కానీ వీళ్ళు కానీ అక్కమహాదేవిని వీక్షించే బాటని మనం ఈరోజు వీఆర్ బేసికలీ మిక్సింగ్ ట్రెడిషన్ అండ్ వైల్డ్ లైఫ్ సఫారీ మిక్స్. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి బొత్తు స్పిరిచువాలిటీ ప్లస్ ఇది కొంచెం వైల్డ్ లైఫ్ మిక్స్ చేసి వీ డిజైన్ దట్ ప్యాకేజ్ సో దట్
రెండు రకాలుగా యూజ్ అవ్వకుండా ఉండడానికి. సో మొత్తం మీద నల్లమలలో ఎలివేటెడ్ క్యారిడార్కు సంబంధించి ప్రపోజల్స్ తమ వద్దకి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చర్యలు చేపడతామంటున్నారు. మరోపక్క నల్లమల అభయారణ్యంలో పులుల సంరక్షణకి మంచి చర్యలు చేపడుతున్నాము, సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పేసి ఆయన పేర్కొంటారు. మరోపక్క ఎకో టూరిజం కూడా సత్ఫలితాలు ఇస్తుంది, స్థానిక యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయని చెప్పేసి డిఎఫ్ఓ రోహిత్ పేర్కొంటున్నారు. ఒరిజినల్ సందీప్తో హైమాద్, ఎన్టీవీ, నల్లమల నుంచి.